కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి వారాహిదేవి. మనం వారాహి నవరాత్రులను ఏ విధంగా పూజ చేస్తామో అలాగే పంచమి తిథి రోజు కూడా వారాహి అమ్మవారిని పూజించడం వల్ల మనం ఏదైతే కోరికలు కోరుతామో ఆ అమ్మవారు తప్పకుండా మనకి నెరవేరుస్తారనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రతి నెల మనకి పౌర్ణమి వస్తుంది. ఆ పౌర్ణమి తర్వాత వచ్చే 5వ రోజు 5వ తిథి మనకి పంచమి తిథి. పంచమి తిథిని మనం వారాహిదేవికి పవిత్రమైన రోజుగా భావిస్తూ ఉంటారు. ముఖ్యంగా కృష్ణపక్ష పంచమి అంటే పౌర్ణమి తర్వాత వచ్చే పంచమి అనేది మన సమస్యలను పరిష్కరించుకోవడానికి అవసరమైన వరం ఇచ్చే రోజులలో ఒకటిగా చెప్తూ ఉంటారు. ఈ సమయంలో మనం చేసే ఏ పరిహారమైనా మనకి చంద్రుడు ఏ విధంగా అయితే క్షీణిస్తూ వస్తాడో అదే విధంగా మన సమస్యలన్నీ కూడా అమావాస్య చంద్రుళ్ళ మనకి ముగిసిపోయే విధంగా మనకి ఈ యొక్క పరిహారాలు మనకి అనుకూలిస్తాయి. ఈ ఆధ్యాత్మిక సమాచారంలో పాల్గొన మాసంలో పంచమి వంటి రోజున వారాహిదేవి అనుగ్రహాన్ని పూర్తిగా పొందడానికి ఆచరించాల్సిన పూజా పరిహారాన్ని విధానాన్ని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇది చాలా చాలా సులభమైన పరిహారం. అందరికీ నమస్కారం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన శ్రీ పంచమి పూజా నీడ్స్ లో అన్ని రకాల పూజా సామాగ్రి అందుబాటులో ఉన్నాయండి. మీకు ఏ రకమైన పూజా సామాగ్రి అయినా అందుబాటులో ఉంది. ముఖ్యంగా మనమే స్వయంగా తయారు చేసే పసుపు కుంకుమ అయితే చాలా మంది తీసుకుని మంచి మంచి రివ్యూస్ అయితే షేర్ చేస్తున్నారు. మన దగ్గర లభించేవన్నీ కూడా రీజనబుల్ ప్రైసెస్ తో, రీజనబుల్ షిప్పింగ్ ఛార్జెస్ తో అనేది ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్ ఉంది. మీకు కావాల్సిన వారు స్క్రీన్ మీద నెంబర్ కనిపిస్తుంది కదా, 9663805076 నెంబర్ కి వాట్సాప్ చేయండి. నేను అక్కడ మీకు రిప్లై అనేది ఇస్తాను. లేట్ చేయకుండా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. వారాహిదేవి అనగానే అందరికీ ఉగ్ర దేవత అని ఒక నమ్మకం అయితే ఉంది. అలా కాదండి. వారాహిదేవిని మనం ఏ విధంగా చూస్తే అమ్మవారు మనకి అలాగే మనకి ప్రత్యక్షం అవుతారు. వారాహిదేవి అనేది విష్ణుమూర్తి అవతారమైన వరాహమూర్తి యొక్క స్త్రీ అవతారంగా, అలాగే సప్త కన్నికలలో ఒకరని మనందరికీ తెలుసు. అటువంటి దేవతను పూజించడానికి పంచమి తిథి ఒక శుభదినం. ఈ పంచమి తిథి నాడు ఎవరైతే ఉపవాసం ఉండి సమీపంలోని వారాహిదేవి ఆలయాన్ని సందర్శించి అక్కడ జరిగే అభిషేక ఆచారాలలో పాల్గొని వారాహిదేవి ఆశీస్సులు పొందుతారు. ఇంట్లో వారాహిదేవిని పూజించే వారు కూడా ఉంటారు. మనకి వారాహి అమ్మవారి దేవాలయాలు అనేవి చాలా అరుదుగా ఉంటాయి. అలాంటి వారు లలిత అమ్మవారి గుడికి వెళ్ళినా కూడా మనకి అంతే ఫలితం ఉంటుంది. అలాంటి వారు తాము కోరిన వరం పొందడానికి ఎలా పూజించవచ్చు అమ్మవారిని అని చెప్పి మనం చూడబోతున్నాం. పంచమి తిథి పూజను మనం మార్చి 19వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 10:30 గంటల మధ్య మనం నిర్వహించుకోవచ్చు. ఇది పంచమి తిథి ఈ నెలే కాదండి, ప్రతి నెల వచ్చే కృష్ణపక్షంలో వచ్చే పంచమి తిథి రోజు మీరు రాత్రి సమయం అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఈ పూజ చేసుకోవచ్చు. ఎందుకు అంటే వారాహిదేవిని రాత్రి దేవతగా చెప్తూ ఉంటారు. ఈ సమయాల్లో మీరు ఇంట్లో పూజ చేయండి. ఇంట్లో వారాహి అమ్మ విగ్రహం ఉంటే ఈ సమయంలో అమ్మవారిని పాలు, పెరుగు, రోజ్ వాటర్, పసుపు, కుంకుమ, పండ్లు మరియు ఇతర ద్రవ్యాలతో అభిషేకం చెయ్యాలి. తర్వాత మంచినీళ్లు పోసి శుభ్రంగా కడిగి పొడిగా తుడిచి వరాహి అమ్మవారిని పసుపు, కుంకుమ, సువాసన గల పువ్వులు, ముఖ్యంగా ఎర్రటి పువ్వులతో అలంకరించండి. విగ్రహం లేని వారు ఫోటో పెట్టి కూడా చేసుకోవచ్చు. అది కూడా మీ దగ్గర లభ్యం కాకపోతే కంగారు పడాల్సిన అవసరం లేదు. పసుపు ముద్దని మనం పెట్టి అమ్మవారిగా భావించి కూడా మనం పూజ చేసుకోవచ్చు. ఈ రోజున వారాహిదేవికి ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన చిలగడ దుంపలు, దానిమ్మ పండు, దానిమ్మ రసం మరియు పళ్ళ రసాలను మన నైవేద్యంగా సమర్పించాలి. ఇందులో ఖచ్చితంగా ఏదో ఒక రకమైన దుంప లేదా దానిమ్మ రసం ఉండాలి. ఇది ఎల్లప్పుడూ నిర్వహించబడే ఒక పూజా విధానం. కానీ ఈ పూజ చేసే ముందు మనం ఒక చిన్న పరిహారం చేయాలి.
ఏంటి అంటే మనం ఇంటి మెయిన్ డోర్ అంటే ప్రవేశ ద్వారం చక్కగా శుభ్రం చేసుకొని ప్రవేశ ద్వారాన్ని గడపకు పసుపు చక్కగా రాసి బొట్లు పెట్టుకొని మనం అలంకరించుకోవాలి. 2 చిన్న ఇత్తడి ప్లేట్లను తీసుకొని ఒక్కొక్క దానిపై ఒక్కొక్క తమలపాకును ఉంచండి. అందులో మనం తినే పటిక, మనం పూజకి అది పటిక పెడుతూ ఉంటాం కదా, పటిక గుళ్ళు, ఆ పటికని చిన్న ముక్క అనేది వాటి మీద పెట్టండి. ఇది తీసుకొని వెళ్ళి మీ 2 వైపులా అంటే ప్రవేశ ద్వారంకి ఇరువైపులా ఉంచండి. వీటిని సాయంత్రం పూజ చేస్తారు కదా, ఆ రోజంతా అలానే వదిలేసేయండి. మనం వారాహిదేవిని మనం పూజించాలి. ఆ రోజున వారాహిదేవి యొక్క మూల మంత్రాన్ని మనం పఠించాలి. వారాహిదేవి యొక్క పవిత్ర నామాల్ని జపించాలి. మరియు సువాసన గల పూలతో అర్చనలు చేయాలి. వారాహి అమ్మవారిని ఎన్ని రకాలుగా పూజించవచ్చు, ఎలాంటి మంత్రాలు చదవచ్చు అని చెప్పి మన ఛానల్లో అనేక వీడియోలు అయితే పెట్టానండి. మీకు అందులో కొన్ని వీడియో లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఇక అమ్మవారికి ఓం వారాహిదేవి నమః అనే సరళమైన మంత్రాన్ని చెప్పడం ద్వారా కూడా అర్చన చేసుకోవచ్చు. కొంతమంది పెద్ద పెద్ద మంత్రాలు చదవలేని వాళ్ళు ఉంటారు. అలాంటి వారు ఈ చిన్న మంత్రాన్ని చదువుకోండి. ఈ విధంగా మన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద తమలపాకు నుంచి వారాహిదేవి యొక్క మంత్రాలు జపించి అర్చన చేసి వారాహిదేవిని పూజిస్తే ఆమె మన ఇంటికి వచ్చి మనం కోరిన అన్ని వరాలను ప్రసాదిస్తుందని ఒక విశ్వాసం. ఈ తమలపాకు మరియు పటికను రోజంతా అలాగే ఉండనివ్వండి. మరుసటి రోజు ఉదయం ఆ పటికను తీసుకుని చీమలకు ఆహారంగా పెట్టాలి. ఆ తర్వాత తమలపాకును ఎవరూ తొక్కని ప్రదేశంలో ఉంచండి. మీరు పెట్టిన పటిక ఆల్రెడీ ఇంటి దగ్గర చీమలు ఏమైనా తినేస్తే మరీ మంచిదండి. ఇక మన కష్టాలను తీర్చగల, మన అండగా నిలిచే, ఆసరాగా నిలిచే వారాహిదేవి పంచమి నాడు ఈ విధంగా పూజించే వారి ఇళ్లలో అమ్మవారు ప్రత్యక్షమై అన్ని రకాల ప్రయోజనాలని ప్రసాదిస్తుందని ఒక నమ్మకం. అమ్మా అని పిలిచిన వెంటనే కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా అమ్మవారు మనల్ని అనుగ్రహిస్తారు. అదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు అందరికీ ఒక యూస్ఫుల్ గా ఉంటుందని, తక్కువ ఖర్చుతో అయిపోయే చిన్న పూజా విధానాన్ని మీతో షేర్ చేశానండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ ఉమా. ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. జై హింద్.